విశాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో రెండో రోజు సేమ్ సీన్. కుర్రాళ్లు ఎగబడటం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం యథావిధిగా జరిగిపోయాయి. ఇక్కడే ఆర్మీ అధికారుల తీరుపై సిటీ పోలీసులు అసహనంగా ఉన్నారు. జరిగే తప్పంతా వారి వైపు నుంచి జరుగుతోంది. కానీ మా వాళ్లు మాత్రం లాఠీ చార్జ్ చేస్తూ పైకి విలన్స్ లా కనిపిస్తున్నారని మండిపడుతున్నారట. జాగ్రత్తలు తీసుకోమని ఆర్మీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేదన్నది విశాఖ పోలీసుల వెర్షన్. రెండు రోజుల నుంచి విశాఖ మున్సిపల్ స్టేడియం దగ్గర ఇదే సీన్. సైన్యంలో ఉద్యోగాల సెలక్షన్స్ కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన యువకులు ఒక్కసారిగా ఎగబట్టం, పోలీసులు లాఠీచార్జ్ చేసి వాళ్లని చెదరగొట్టడం కామన్ అయిపోయింది. ఆర్మీ ఉద్యోగాలకు ఉత్తరాంధ్రలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎప్పుడు రిక్రూట్మెంట్ ర్యాలీ జరిగినా అంచనాలకు మించి యువకులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతారు. ఈసారి కూడా అదే జరిగింది. స్థానిక పరిస్థితులను బట్టి ముందు జాగ్రత్తలు తీసుకోమని సిటీ పోలీసులు ఆర్మీ అధికారులకు చెప్పారు. టోకన్ల జారీ కౌంటర్లు పెంచమని సూచించారు. అయినా పట్టించుకోకుండా పాత పద్ధతినే అవలంబించిన సైనిక అధికారులు లేనిపోని తలనొప్పులు తెస్తున్నారని అసహనంగా ఉన్నారట పోలీసులు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి లాఠీ చార్జ్ దాకా రాదన్నది వారి వాదన. నైట్ అంతా ఫుడ్ లేదు, నిద్ర లేదు సార్. నైట్ అంతా తెలిగేసాను సార్. అక్కడ ఎప్పుడు టోకన్లు ఇస్తారనేసి తెలిగేసాను. ప్రాథమిక పరీక్షల కోసం నిన్న టోకన్లు తీసుకున్న యువకులంతా ఇవాళ తెల్లవారుజామునే మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. ఎవరికి వారే ముందు వెళ్లాలన్న ఆతృతలో ఒక్కసారిగా లోపలికి దూసుకువచ్చారు. దీంతో తొక్కిసలాట, లాఠీ చార్జ్ తప్పలేదు. చివరికి ఇలాగైతే లాభం లేదనుకున్న అధికారులు ప్రాథమిక పరీక్షలు, టోకన్ల జారీని పోర్టు స్టేడియంకు మార్చారు. తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. 2 రోజుల నుంచి స్టేడియం బయటే పడిగాపులు పడుతున్నామని, ఇబ్బందికర పరిస్థితుల్లోనే రిక్రూట్మెంట్ కు వచ్చామంటున్నారు యువకులు. సిస్టమ్ బాగాలేదు సార్. తోసుకునే దగ్గర తోసిస్తారు సార్. పోలీసులు ఎవరు పట్టించుకోండి కదా సార్. నేను నెల్లి నుంచి రకాల నుంచి తోస్తారు సార్. టోకెన్ సిస్టమ్ అదే సరిగ్గా బాగాలేదు సార్. టోకెన్ తీసుకున్న తర్వాత కూడా టోకెన్ ప్రకారం వెళ్ళడం కాదు, తోసుకొని వెళ్ళిపోవడం. హైట్లకి కూడా టోకెన్ ఎంత కష్టపడి తీసుకున్నా హైట్లకి కూడా తోసుకొని మళ్ళీ వెళ్ళవద్దు. చాలా ఇబ్బంది. విశాఖ సిటీ, అర్బన్ వరకే పరిస్థితి ఇలా ఉంటే సిసలైన పరీక్ష రేపటి నుంచి ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల యువకుల్లో ఆర్మీ ఉద్యోగాల మీద విపరీతమైన మోజుంది. ఆ 2 జిల్లాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ టెస్టులు రేపు జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య కూడా ఇంతకు మించి ఉంటుంది. ఛార్జీలు లేకుండా వాళ్ళని ఎలా నియంత్రించాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు.